యాదగిరిగుట్టలో వారిని కింద కూర్చోబెట్టడం, మీరు కుర్చీలు వేసుకొని కూర్చోవడం, ఒక దళితుడికి సంబంధించినటువంటి మంత్రి అంత పెద్ద స్థాయిలో ఉప ముఖ్యమంత్రికి వస్తే యాదగిరిగుట్టలో దర్శనానికి పోతే ప్రస్తుతం మనతో పాటు మాజీ బీసీ కమిషన్ మెంబర్ ఉపేందర్ గారు ఉన్నారు. ఉపేందర్ గారు, ఈరోజు సవాళ్ళు ప్రతి సవాళ్ళు కావచ్చు, తర్వాత రీసెంట్ గా అంటే కేసీఆర్ గారి గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం కావచ్చు, సో రాజకీయ పరిణామాలను చూస్తే ఏం చూడొచ్చు? అంటే వీళ్ళు ఎప్పుడు కూడా డైవర్స్ పాలిటిక్స్ నమ్ముకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఈరోజు మళ్ళొక దానికి తెరలేపారు. మంత్రి గారు ఏమన్నాడు, అప్పులు చేసిరు, అప్పుల మీద తప్పుడు ప్రచారం చేస్తూ మేము భవన్కి వస్తా చర్చ చేద్దామని చెప్పేసి అన్నాడు. చలో నువ్వు రా బాయ్ సాబ్ ఇక్కడనే చర్చ చేద్దామని మేము అడిగినాం. మా మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. లేదు వీళ్ళిద్దరు కాదు, నాకు హరీష్ రావు గారు కావాలన్నాడు. హరీష్ రావు గారు కూడా వాళ్ళ షెడ్యూల్ క్యాన్సిల్ చేసుకొని హరీష్ రావు గారు కూడా స్వాగతం పలకనికి సిద్ధంగా ఉన్నాడు. రా నువ్వు ఇక్కడ చర్చ చేద్దామంటే నేను అడిగి రావట్లేదు, సమాజ్గూడ ప్రెస్ క్లబ్కు రా అని చెప్పేసి అన్నాడు. చలో సమాజ్గూడ ప్రెస్ క్లబ్కి వస్తామని చెప్పి బయలుదేరితే ఈ పోలీసులను పెట్టి అక్రమ అరెస్టులు చేయడం ఎంతవరకు సబబు? అంటే నువ్వు చేసే అబద్ధ ప్రచారాలని ఈరోజు హరీష్ రావు గారు మాజీ మంత్రిగా వచ్చేసి లెక్కలు చెప్తాడని చెప్పి, ఆ లెక్కలు చెప్తే మీరు చెప్పేది అబద్ధాలని ప్రజలకు తేలిపోతుందని చెప్పేసి హరీష్ రావు గారిని రాకుండా గేట్ దగ్గర అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం అంటా ఉన్నాం. అదేవిధంగా గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకి ఇచ్చేటువంటి మెస్ ఛార్జీల టెండర్ల విషయానికి సంబంధించినప్పుడు దాంట్లో కుంభకోణాలు జరిగినాయి, దాంట్లో అవినీతి జరిగింది అనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి వాదన. వారు కూడా గతంలో కార్యదర్శిగా పనిచేశారు కాబట్టి ఆ శాఖకి వారి దగ్గర ఉన్న లెక్కలు కూడా తీసుకొని వస్తానన్నాడు కాబట్టి వారు వస్తానంటే రాలేదు. మళ్ళీ సమాజ్ కూడా ప్రెస్ క్లబ్కి వస్తాం సరిగ్గా మళ్ళీ గన్ పార్క్ అని చెప్పారు. సరే గన్ పార్క్ వస్తామంటే అక్కడి నుంచి మళ్ళీ సవాలు విసిరిరు, సతికిల పడరు. ఎందుకు మీసాలు దువ్వాలి, ఎందుకు కింద పడాలి, ఇల్లులికలు పడాలి? కాబట్టి మీ దగ్గర దమ్ము లేదు, మీ కాడ సబ్జెక్ట్ లేదు, మీ కాడ వాస్తవాలు లేవు. మీరు చెప్పేదాన్ని కూడా అబద్ధాల పునాదుల మీద నమ్ముకొని ప్రజల్ని గాయ చేసి గత్తర చేసి అబద్ధాలతోటి కాలం గడపాలని చూస్తున్నారు. కానీ ఇది ఎంతకాలం నడవదండి మంత్రి గారు. ఇప్పటికైనా మీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు అసెంబ్లీ ఒకరోజు చర్చ పెట్టండి. నీ ముఖ్యమంత్రి దగ్గర ఏం లెక్కలు ఉన్నాయో నువ్వు ఏం లెక్కలు చెప్తావో మేము అసెంబ్లీలో రావడానికి సిద్ధంగా ఉన్నాం. లేదంటే నీ గాంధీ భవన్కి వస్తాం బిడ్డ, గాంధీ భవన్లో కూర్చున్నాం మీడియా సాక్షిగా, నీ లెక్కలేందో మా లెక్కలేందో తేల్చుకుందాం. నువ్వు తెలంగాణ భవన్కి రమ్మంటే పారిపోయినావు కదా, నువ్వు పారిపోయి నేను వస్తారా బాబు సమాజ్ కూడా కంటే అక్కడి నుంచి పారిపోయి నువ్వు గన్ పార్క్ అన్నావుగా, గన్ పార్క్ కాడ ఒక 20 కెమెరాలు పెట్టుకొని నీ 100 మగాతలు పెట్టుకొని ఆహా ఓహో తాలీ బజాయ్ మేము చెప్పేదే కరెక్ట్ అని చెప్పి ఆ పొన్నం ప్రభాకర్ ఈ మంత్రి ఇంకో మంత్రి అంతా కలిసి ఆడ ట్రంపెట కొట్టుకున్నారు. కానీ మీ మాటలు ఎవడు నమ్ముతాడు? నువ్వు సవాల్ విసిరినప్పుడు, నువ్వు బస్సు మీద సవాల్ అన్నప్పుడు నిలబడాలి. నువ్వు నిలబడకుండా పరారయ్యేది ఏంటి అంటే ఒక నక్కల్లాగా పారిపోతా ఉన్నారు. ఇలా మమ్మల్ని సింహాలు చూసి, బీఆర్ఎస్ సింహాలు చూసి కాంగ్రెస్ నక్కలు, గుంట నక్కలు ఇలా బంజారాయిల్స్ రోడ్ల మీద పరారైపోయి ఈ సింహం ఏడొస్తే మమ్మల్ని పట్టుకుంటుందో అని చెప్పి, మా సంగతి తెలుస్తుందో అని చెప్పి ఈరోజు పోలీసులు పెట్టి అక్రమ అరెస్టులు, నిర్బంధాలు పెట్టి ఈరోజు పోలీస్ స్టేషన్లో పెడుతున్నవే ఈ ముఖ్యమంత్రి కానీ మంత్రులకు కానీ మీరు ఎంతకాలం ఈ పాలన కొనసాగిస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. రేపు రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని చీల్చి చెండాడుతుందని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. గూండాలాగా వివరిస్తున్నారు, రౌడీలాగా వివరిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. గూండాలాగా ప్రవర్తించేది కాంగ్రెస్ నాయకులు, రౌడీలాగా ప్రవర్తించేది కాంగ్రెస్ నాయకులు. ఈ రోజు మంత్రులకు సంబంధించినటువంటి మనుషులే పారిశ్రామికవేత్తల మీద కణతల మీద తుపాకులు పెట్టినటువంటి చరిత్ర మీది. ఒక మంత్రిని నెట్టివేసినటువంటి చరిత్ర మీది. ఒక మంత్రి ప్రెస్ మీట్ లో కూర్చొని ఇంకో బీసీ మంత్రిని కాగితాల ముఖం మీద ఇసిరేసినటువంటి చరిత్ర మీది. మీ మంత్రులు, మీ ముఖ్యమంత్రి నిన్నగాక మొన్న ఎన్నో ఉత్తమ కుమార్ రెడ్డిని నూకేసిరని చెప్పేసి వస్తా ఉన్నది. ఆ కర్ణాటకలో ఎక్కనో మీటింగ్ అయితే. అంటే మీ ముఖ్యమంత్రి, మీ మంత్రులు, మీ విధానాలు, మీ ఆలోచనలు మొత్తం కూడా మీ చిల్లర ఆలోచనలు. పక్కవాడిని పైకి రాకుండా ఆ రోజు మన బట్టి విక్రమార్క గారిని యాదగిరిగుట్టలో వారిని కింద కూర్చోబెట్టడం, మీరు కుర్చీలు వేసుకొని కూర్చోవడం, ఒక దళితుడికి సంబంధించినటువంటి మంత్రి అంత పెద్ద స్థాయిలో ఉప ముఖ్యమంత్రికి వస్తే యాదగిరిగుట్టలో దర్శనానికి పోతే దర్శనానికి పోయిన తర్వాత మీరు పీటలు వేసుకొని 3 మంత్రులు మీ సామాజిక వర్గం వాళ్ళు పైన కూర్చొని ఒక దళితుడు అని చెప్పి ఆయనని కించపరిచే విధంగా సీతక్కర ఆయనని కూర్చోబెట్టిర్రు. మీ ఆలోచన విధానంలో రౌడీ విధానం, మీ ఆలోచనలో ఫ్యూడలిస్టిక్ ఆలోచనలు ఉన్నాయి. మేమే రూలర్స్, మేమే పైన కూర్చోవాలి, బీసీలు ఎస్టీలు అంటే మా కింద ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి ఆలోచన విధానం ఏదైతే ఉన్నదో, ఈ మంత్రుల యొక్క ఆలోచన, ఈ ఫ్యూడల్ ఆలోచన విధానం ఏదైతే ఉన్నదో దీన్ని మేము ప్రజలలో చైతన్యం చేస్తాం, ప్రజలకు తెలియజేస్తాం. ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఇవాళ నిన్నగాక మొన్న కూడా పదవులు ఇస్తే మళ్ళా సామాజిక వర్గం వల్లనే ఇవాళ 150 పదవులు ఇస్తే 75 ఆ కులానికి సంబంధించిన వాళ్ళనే నింపుకుంటా ఉన్నాడు. మిగతా బీసీలకి ఎస్సీలకి ఏమి ఇవ్వట్లేదు. బీసీల కార్పొరేషన్లు ఉన్నాయి, ఫెడరేషన్లు ఉన్నాయి, వాళ్ళ కార్పొరేషన్లకు
సంఘాలకి, వాళ్ళ ఫెడరేషన్లకి, వాళ్ళ కులాలకు సంబంధించిన వ్యక్తులను కూడా ఈ రోజు చైర్మన్ గా పెట్టడానికి వీళ్ళ కళ్ళు ఓరవట్లేదు. అంటే ఒక ఎస్సీ కులం వాళ్ళు, ఒక బీసీ కులం వాళ్ళు, ఒక ఎంబీసీలు తెల్ల షర్ట్ వేసుకుంటే ఓరవలేని పరిస్థితి వీళ్ళలో ఉన్నది. వీళ్ళు కారులో తిరిగితే వీళ్ళు కూడా నాయకులు అవుతారా? వీళ్ళు నాయకులు కావద్దు. రూలర్స్ అంటే మేమే పాలిస్తాం, మా దగ్గరనే భూములు ఉన్నాయి, మేమే ఎంత మొనగాలం అని చెప్పి ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యూడల్ విధానం ఏదైతే ఉందో ఈ ఫ్యూడల్ విధానానికి వ్యతిరేకంగా ఈరోజు అన్ని వర్గాల ప్రజల్ని ఏకం చేసి బీఆర్ఎస్ పార్టీ రేపు రాబోయే కాలంలో ఈ తప్పుడు ఆలోచనలతోటి, ఈ బూత్ మాటలతోటి, ఈ మీడియాని మేనేజ్ చేస్తూ ఎంతకాలం మీరు ప్రచారాలు చేస్తారో దాన్ని అన్ని విషయాలు కూడా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చీల్చి చెండాడే వరకు కూడా వదిలిపెట్టమని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇప్పుడు కూడా ఈ మంత్రులకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు గాంధీ భవన్ వేదికగా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. మా కేటీఆర్ గారు, మా హరీష్ రావు గారు, మా ప్రవీణ్ కుమార్ గారు వస్తారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు చెప్పే లెక్కలు నిజమే అయితే, నువ్వు మాట్లాడే వాస్తవాలే అయితే మేము వస్తాం బిడ్డ. నువ్వు తెలంగాణ భవన్కి రాకుండా పారిపోయినావు కదా, మేము గాంధీ భవన్కి రేపు పొద్దున జీబేసుకొని వస్తాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే కూర్చో. నీ ముఖ్యమంత్రి వస్తాడా, నీ మంత్రులు వస్తారా, నీ పిసిసి అధ్యక్షుడు వస్తాడా, నీ వంది మగధులు వస్తారా, లేదా నీ రాహుల్ గాంధీ వస్తాడా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి అశోక్ నగర్ చౌరస్తాలో నువ్వు కూర్చొని ఆ రోజు ప్రస్తుతం మనతో పాటు మాజీ బీసీ కమిషన్ మెంబర్ ఉపేందర్ గారు ఉన్నారు. ఉపేందర్ గారు, ఈరోజు సవాళ్ళు ప్రతి సవాళ్ళు కావచ్చు, తర్వాత రీసెంట్ గా అంటే కేసీఆర్ గారి గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం కావచ్చు, సో రాజకీయ పరిణామాలను చూస్తే ఏం చూడొచ్చు? అంటే వీళ్ళు ఎప్పుడు కూడా డైవర్స్ పాలిటిక్స్ నమ్ముకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఈరోజు మళ్ళొక దానికి తెరలేపారు. మంత్రి గారు ఏమన్నాడు, అప్పులు చేసిరు, అప్పుల మీద తప్పుడు ప్రచారం చేస్తూ మేము భవన్కి వస్తా చర్చ చేద్దామని చెప్పేసి అన్నాడు. చలో నువ్వు రా బాయ్ సాబ్ ఇక్కడనే చర్చ చేద్దామని మేము అడిగినాం. మా మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. లేదు వీళ్ళిద్దరు కాదు, నాకు హరీష్ రావు గారు కావాలన్నాడు. హరీష్ రావు గారు కూడా వాళ్ళ షెడ్యూల్ క్యాన్సిల్ చేసుకొని హరీష్ రావు గారు కూడా స్వాగతం పలకనికి సిద్ధంగా ఉన్నాడు. రా నువ్వు ఇక్కడ చర్చ చేద్దామంటే నేను అడిగి రావట్లేదు, సమాజ్ కూడా ప్రెస్ క్లబ్కి రా అని చెప్పేసి అన్నాడు. చలో సమాజ్ కూడా ప్రెస్ క్లబ్కి వస్తామని చెప్పి బయలుదేరితే ఈ పోలీసులను పెట్టి అక్రమ అరెస్టులు చేయడం ఎంతవరకు సబబు? అంటే నువ్వు చేసే అబద్ధ ప్రచారాలని ఈరోజు హరీష్ రావు గారు మాజీ మంత్రిగా వచ్చేసి లెక్కలు చెప్తాడని చెప్పి, ఆ లెక్కలు చెప్తే మీరు చెప్పేది అబద్ధాలని ప్రజలకు తేలిపోతుందని చెప్పేసి హరీష్ రావు గారిని రాకుండా గేట్ దగ్గర అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం అంటా ఉన్నాం. అదేవిధంగా గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకి ఇచ్చేటువంటి మెస్ ఛార్జీల టెండర్ల విషయానికి సంబంధించినప్పుడు దాంట్లో కుంభకోణాలు జరిగినాయి, దాంట్లో అవినీతి జరిగింది అనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి వాదన. వారు కూడా గతంలో కార్యదర్శిగా పనిచేశారు కాబట్టి ఆ శాఖకి వారి దగ్గర ఉన్న లెక్కలు కూడా తీసుకొని వస్తానడు కాబట్టి వారు వస్తానంటే రాలేదు. మళ్ళీ సమాజ్ కూడా ప్రెస్ క్లబ్కి వస్తాం సరిగా మళ్ళీ గన్ పార్క్ అని చెప్పన్నారు. సరే గన్ పార్క్ గారికి వస్తామంటే అక్కడి నుంచి మళ్ళీ సవాలు విసిరిరు, సతికిల పడరు. ఎందుకు మీసాలు దువ్వాలి, ఎందుకు కింద పడాలి, ఇల్లులికల పడాలి? కాబట్టి మీ దగ్గర దమ్ము లేదు, మీ కాడ సబ్జెక్ట్ లేదు, మీ కాడ వాస్తవాలు లేవు. మీరు చెప్పేదాన్ని కూడా అబద్ధాల పునాదుల మీద నమ్ముకొని ప్రజల్ని గాయ చేసి గత్తర చేసి అబద్ధాలతోటి కాలం గడపాలని చూస్తున్నారు. కానీ ఇది ఎంతకాలం నడవదండి. మంత్రి గారు, ఇప్పటికైనా మీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు అసెంబ్లీ ఒకరోజు చర్చ పెట్టండి. నీ ముఖ్యమంత్రి దగ్గర ఏం లెక్కలు ఉన్నాయో, నువ్వు ఏం లెక్కలు చెప్తావో మేము అసెంబ్లీలో రావడానికి సిద్ధంగా ఉన్నాం. లేదంటే నీకు గాంధీ భవన్కి వస్తాం బిడ్డ, గాంధీ భవన్ లో కూర్చుందాం మీడియా సాక్షిగా, నీ లెక్కలేందో మా లెక్కలేందో తేల్చుకుందాం. నువ్వు తెలంగాణ భవన్కి రమ్మంటే పారిపోయినావు కదా, నువ్వు పారిపోయి నేను వస్తారా బాబు సమాజ్ కూడా కంటే అక్కడి నుంచి పారిపోయి నువ్వు గన్ పార్క్ అన్నావుగా, గన్ పార్క్ కాడ ఒక 20 కెమెరాలు పెట్టుకొని నీ వంది మగతలు పెట్టుకొని ఆహా ఓహో తాలీ బజాయ్ మేము చెప్పేదే కరెక్ట్ అని చెప్పి ఆ పొన్నం ప్రభాకర్, ఈ మంత్రి, ఇంకో మంత్రి అంతా కలిసి ఆడ ట్రంపెట కొట్టుకున్నారు. కానీ మీ మాటలు ఎవడు నమ్ముతాడు? నువ్వు సవాల్ విసిరినప్పుడు, నువ్వు బస్సు మీద సవాల్ అన్నప్పుడు నిలబడాలి. నువ్వు నిలబడకుండా పరారయ్యేది ఏంటి అంటే ఒక నక్కల్లాగా పారిపోతా ఉన్నారు. ఇలా మమ్మల్ని సింహాలు చూసి, బీఆర్ఎస్ సింహాలు చూసి కాంగ్రెస్ నక్కలు, గుంట నక్కలు ఇలా బంజారాయిల్స్ రోడ్ల మీద పరారైపోయి ఈ సింహం ఏడొస్తే మమ్మల్ని పట్టుకుంటుందో అని చెప్పి, మా సంగతి తెలుస్తుందో అని చెప్పి ఈరోజు పోలీసులు పెట్టి అక్రమ అరెస్టులు, నిర్బంధాలు పెట్టి ఈరోజు పోలీస్ స్టేషన్లో పెడుతున్నవే ఈ ముఖ్యమంత్రి కానీ మంత్రులకు కానీ మీరు ఎంతకాలం ఈ పాలన కొనసాగిస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. రేపు రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని చీల్చి చెండాడుతుందని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. గూండాల్లాగా వివరిస్తున్నారు.